ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు పరాభావనామ సంవత్సరం 2026 ఆగస్టు నెల అనగా శ్రావణ మాసం, ఈ యొక్క గడిలో రాశి ఫలితాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా గణిత శాస్త్రము, పంచాంగం, హస్తరేఖ అనేది ఒక్కొక్క శాస్త్రానికి విలువతో కూడుకున్న ఒక సంకల్ప బలం ఉంటుంది. ఆ బలము పంచాంగ బలమునాన్ని బట్టి, ముఖ్యంగా తిథిని, నక్షత్రము, రాశి బలాన్ని బట్టి చూసేదే పంచాంగ బలం. శ్రీ పరాభావనామ సంవత్సర శ్రావణ మాసం ఆగస్టు 2026. ఈరోజు కుంభరాశి గురించి. దీనికి కారణము ధనిష్ట నక్షత్రం, పూర్వపాద నక్షత్రం, శతభిష నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు భగవంతుడి సంకల్పంతో కూడుకొని వచ్చినాయి. ఇందులో కాలభైరవుడు భగవంతుడి సంకల్పంతో కూడుకున్నది. ఈ కాలభైరవుడు అనేది దైవ సంకల్పం, ఒక జీవరాశి మాదిరిగా ఉంటుంది. అయితే ఈ యొక్క సంకల్ప బలంలో ఈ కుంభరాశి వాళ్ళకి గతంలో కొన్ని కోర్టు సమస్యలు, గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు, బంధుమిత్రుల దగ్గర శత్రుయోగం, కుటుంబంలో మాటలు లేకుండా కొంతమంది ఇంట్లోనే ఉంటూ ఒకరు ఒకరు సంప్రదించుకోకుండా ఉండే ఒక సంకల్పమైన కొన్ని పనులు, ఇలాంటి వాళ్ళు చాలామంది గతంలో కొన్ని ఇబ్బందులు పడి ఇప్పుడు ఒక దారికి రావాలని ఒక ప్రయత్నంతో వస్తూ ఉంటారు. కొంతమంది రాకోకుండానే అలాగనే ఉండిపోతారు. సమస్య ఎక్కడుందా అని ఎత్తుక్కోవాలి. తల్లి వేరు, పిల్ల వేరు, రెండూ ఉంటాయి. ఒక ఏరు పెరగటం కోసం పైన చెట్టు నిలబడాలి అంటే ఆ వృక్షం నిలబడడానికి ఆ వేర్లే బలపడతాయి. ఆ బలం అనేది ఎలా ఉండాలంటే కుటుంబంలో తల్లిదండ్రులకి, కడుపును పుట్టిన పిల్లలు వాళ్ళు బలాన్ని ఇస్తేనే ఆ తల్లిదండ్రులకు ఒక బలము, ఒక మంచి ఆలోచన, మంచి స్ఫూర్తినిచ్చే ఒక సంకల్ప బలం కలగాలి. తల్లి ఏరు బతకాలంటే పిల్ల ఏరు గట్టి బలపడితేనే ఆ ఏరుతో పాటు ఆ వృక్షం పెరుగుతుంది. ఆ వృక్షం పెరిగినప్పుడే ఆ కుటుంబంలో వాళ్ళు సంపాదించే సంపాదనలు కానీ, ఆలోచనలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ విధానాలు కానీ, వాళ్ళ లక్షణ ప్రదేశాలు కానీ అడుగడుగున ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకుంటే మనశ్శాంతిని కోల్పోవడమో, లేకుంటే ఆరోగ్యాన్ని కోల్పోవడమో, ధనాన్ని కోల్పోవడమో, మనము సంపాదించుకున్న ఆస్తులను కోల్పోవడమో జరగడానికి ముఖ్యంగా ఉంటుంది. అదేవిధంగా సంపాదించిన ఆస్తుల్లో కొన్ని వ్యవసాయదారులు ఉంటారు, కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్దలు సంపాదించిన ఆస్తి మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే మాట నేను చెప్పేది, మనం సంపాదించిన సంపాదన కంటే పెద్దలు సంపాదించిన సంపాదనలో వచ్చే ఒక సంకల్పమైన రూపాయి ఉన్నా అది మనకి పెద్దలు సంపాదించిన లక్ష్యంతో నేర్చుకోవాలి. ఆ రూపాయి విలువేంటో మనం తెలుసుకోవాలి. దాంతోపాటు మనం ఏదైతే చేయాలనుకున్నామో, చేస్తున్నామో బతుకు తెరువు, దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి. అది అగ్రికల్చర్ కావచ్చు, లేదంటే మన కుటుంబంలో చేస్తున్న ఒక సొంత పనులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, తర్వాత రెండోది ఫ్యాన్సీ స్టోర్లో ఉండేవాళ్ళు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, పెద్ద పెద్ద కంప్యూటర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు. ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు, ఇలాగ కొన్ని విధానాలు ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ జాబులలో అయితే రోడ్డు రవాణా సంస్థ వారు, వ్యవసాయ సంకల్ప అగ్రికల్చర్ సంస్థ వారు, విద్యాదాయక సహకార సంస్థ వారు, లేకుంటే నీటిపారుదల శాఖ సంస్థ వారు, ఇట్లా రకరకాలైన తెగలు ఉంటాయి. ఆ తెగలలో ఉండే వాళ్ళకు కూడా కొంతమంది ప్రమోషన్లు రాక, వాళ్ళకి జీతాలు ముందుకు రాక, డెవలప్మెంట్ పెరక్క కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళలో కూడా కొన్ని కుటుంబ సమస్యలు, వాళ్ళలో కొన్ని ప్రమోషన్ సమస్యలు, కొన్ని ట్రాన్స్ఫర్ సమస్యలు,
మానసికంగా నలిగిపోతున్న కోర్టు సమస్యలు, కొన్ని సంవత్సరాల పడి తీరని కొన్ని కోర్టు సమస్యలు, కొంతమంది బంధువుల ద్వారా కూడా కొన్ని ఇబ్బంది పడుతూ కొన్ని కోర్టు సమస్యలు, భార్య భర్తల మధ్య జరిగిన అగ్రిమెంట్ అయిన సంకల్పమైన సమస్యలు, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నవారు చాలా మంది ఉంటారు. మీరు నిరాశ పడవద్దు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం వెతుక్కోవడం కోసం మనం చాలా మంది గురువులను కూడా సంప్రదిస్తూ ఉంటాం. అందులో 5 రాళ్ళు ఇస్తే ఒక రాయి తగులుతుంది. 10 మంది గురువుల్లో ఒక గురువే మనకి అనుకూలంగా నిలబడతాడు. అంటే అది ఆస్థాన సిద్ధాంతి కావచ్చు, కోయదర్ కావచ్చు, గురూజీలు కావచ్చు, లేకుంటే పీఠాధిపతులు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ సమస్యను పరిష్కరించడానికి తను అన్నిటికై గురు విద్యను తెలుసుకొని ఆ విద్యలో పట్టును తెలిసినవాడు, తన సారాంశాన్ని తెలిసినవాడు, ఆ యొక్క సమస్యను గుర్తించి ఆదిని కనిపెట్టిన వాడైతేనే ఆ సమస్యకు పరిష్కారం వెతకగలుగుతాడు, మీకు చెప్పగలుగుతాడు, పరిష్కరించగలుగుతాడు. అటువంటి సమస్య మనకు ఉన్నట్టే అయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దానికి తగినట్టుగా మీరు ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారాన్ని అందిస్తా. సమస్యని గుర్తించి సమస్యకి తగ్గిన పరిష్కారం ఏదైతే ఉందో ఆ ఒక్క సంకల్ప బలంలో ఈ రాశిలో గురుడు ఏ స్థానం నుంచి ఏ స్థానం స్థితిలోకి వెళ్తున్నాడో, మీ నక్షత్రాల్లో ఏ ఒక్క భంగన తగులుతుందో, ఈ రాశిలో ఎటువంటి సమస్య మీకు కూడుకుందో, మీకు గ్రహస్థితులా, బయట స్థితులా, లేకుంటే దుష్టశక్తులా, చెడు గ్రహాల నుంచి వచ్చినాయా, లేకుంటే పంచభూతాల నుంచి వచ్చినాయా, ప్రకృతి వినేతాన్ని వాడిందా, ఏ విధమైన ప్రయత్నం వచ్చినా కూడా ఖచ్చితంగా ఒక్క సంకల్ప బలాన్ని సమకూర్చుకునేలాగా మీకు తగిన పరిష్కారాన్ని అందించేసి దాన్ని ప్రతిఫలాన్ని మీకు చూపించేలాగా చేస్తా. అదే ఈ యొక్క కుంభరాశిలో ఉన్న సంకల్ప బలం. ఆ బలాన్ని మనం దక్కించుకోవాలంటే మనం ఖచ్చితంగా మన మైండ్ సెట్, మన ఆలోచన ఒకే స్థితిలో ఉండాలి. ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు పరిష్కారం అందేలాగా చేస్తాం. ఓం నమః శివాయ.